హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మీ గొంట్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫంక్షన్స్లో చేసే సేమియా కేసరిని చూపిస్తున్నాను. ఫంక్షన్స్లో చేసినట్లు పొడి పొడిగా రుచికరంగా రావాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సేమియా కేసరిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే 1 కప్ సేమియా వేసుకోవాలి. సేమియాను బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది, పైగా పొడి పొడిగా వస్తుంది. ఇది వేయించుకున్న తర్వాత మనము ఈ సేమియాని ఒక బౌల్లోకి తీసుకుందాము. బౌల్లోకి తీసుకున్న తర్వాత ప్యాన్లో మిగిలిన నెయ్యిలో ఒక 10 నుంచి 15 దాకా జీడిపప్పులు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 10 నుంచి 15 పిస్తా పప్పుల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో మనము 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి కప్పు నిండా 1 కప్పు వాటర్ పోసుకోవాలి. అవి మరిగిన తర్వాత వేయించుకున్న సేమియా అందులో వేసుకోవాలి. వేసుకొని 2 మినిట్స్ బాగా కలుపుతూ ఉండాలి. ఇది కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇవి ఉడికిపోయాయి కదా, బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఈ సేమియాలో మనము 1 కప్ సేమియా తీసుకున్నాం కదా, 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగిపోయేంత వరకు దీనిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత షుగర్ కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇందులో మనము ఒక 2 లేదా 3 యాలకులను దంచి పొడిగా చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న పిస్తా పప్పు, జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ ఇలాగే కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ వరకు ఇందులోనే ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ 5 మినిట్స్ ఉండడం వలన మనకు సేమియా మొత్తము గట్టి పడుతుంది. చూసారు కదండి, సేమియా బాగా పొడి పొడిగా వచ్చేసింది కదా. అంతేకాదు ఇది చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.